ఎవరు కారకులు? బ్రిటిష్ పాలనలో అభివృద్ధి జరగలేదు, సరే అది వాళ్ళు స్వార్థం కోసం ఉపయోగించుకున్నారు, అయిపోయింది, వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ అక్కడ బ్రిటిష్ పాలకులు ఏం చేశారు? ఆ వనరులన్నిటినీ కూడా పోర్టుల ద్వారా తీసుకెళ్ళడానికి, రైల్వేల ద్వారా తోడుకొని వెళ్ళడానికి వాటన్నిటిని ఉపయోగించుకున్నారు. వాళ్ళ లక్ష్యం అదే కదా దేశం మొత్తంలో కూడా. ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత పాలకులు ఏం చేశారు? కొన్ని ఆధునిక కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏం చేశారు? ఇక్కడే చెప్పాలి, పూర్తిగా సుదీర్ఘకాలం పనిచేశాను నేను, గొప్ప విజనరీ అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు తన దృష్టి అంతా హైదరాబాద్ మీదే పెట్టారు. చివరికి వాతావరణ కేంద్రం కూడా హైదరాబాద్ మీదే పెట్టారు. విశాఖపట్నం మీద, దానికి అది న్యాచురల్ సోర్స్ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఏషియాగా పెరిగిపోయింది అది. కానీ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఇవి కేవలం ఒక రెవెన్యూ జనరేటింగ్ నగరాలుగా మాత్రమే మిగిలిపోయినాయి. అంటే ఏంటి? పన్నులు వస్తాయి, వ్యాపారాలు జరుగుతాయి, వాటి నుంచి లాక్కుంటుంటారు, జనాలను గాలికి వదిలేస్తుంటారు. ఇలా జరిగింది. దీనికి ఎవరు కూడా ఇక్కడ పట్టించుకోరు. ఇక్కడ ఒక నిజం మాత్రం, కఠోరమైనటువంటి నిజం మాత్రం ఉంది. ఏంటంటే ఈ నగరాలు ఎవరు ప్లాన్ చేయలేదు, వాటిగా ఏదో అట్లా వాటిగా పెరిగిపోయినాయి. అందుకని వాళ్ళు ఈ సమస్యలన్నీ కూడా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నాయకుడు మాత్రమే ఈ సమస్యను గుర్తించాడండి. ఎవరైనా ఈయన చెప్పుకుంటారు కదా నేను విజనరీ అని, మీరు చాలా సందర్భాల్లో అంటారు ఈయన ముఖ్యమంత్రి కాకుండా హైదరాబాద్ మేయర్ గా వ్యవహరించారు అని. అంతే కదా, కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలం అంతా ఆ రియల్ ఎస్టేట్ వాటికి సంబంధించి ఆ డెవలప్మెంట్స్ మనకి తెలుసు కదా. ఇప్పుడు ఐకాన్ టవర్ కట్టిన తర్వాత ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పిన అక్కడ ఎందుకు అంటున్నారంటే, హైదరాబాద్ లో సరౌండింగ్స్ అన్ని కూడా ఎవరు వ్యక్తులు వాళ్ళు ఎలా దాన్ని ఇది చేశారు, ఆ ఐకానిక్ టవర్ సరౌండింగ్స్ అన్ని అనేది తెలిసిందే కదా. ఈయన కాన్సన్ట్రేషన్ అంతా హైదరాబాద్. ఈవెన్ ఆయన నియోజకవర్గం కుప్పం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మున్సిపాలిటీ. అసలు అదే చెప్తున్నాడు, ఎక్సెప్ట్ హైదరాబాద్ ఏ నగరాల మీద కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించలేదు అనేటువంటిది కఠోర సత్యం. ఇవాళ ఆయన చెప్తున్నారు కదా. పోనీ దీన్ని మరి ప్రధానంగా మొదటిసారి ఈ నగరాలన్నీ హైదరాబాద్తో పాటు మిగతా నగరాలను కూడా డెవలప్ చేయాలి, అప్పుడు మాత్రమే సమగ్ర అభివృద్ధి ఉంటుందనేటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టింది ఎవరు ఉన్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి ఒక ఆలోచన చేసి ఒక నగరాన్ని కాదు ఒక రీజియన్ గా దీన్ని అభివృద్ధి చేయాలని చేసింది ఆయన. ఇప్పుడు ఆయన చెప్తున్నారు మీటింగ్ లో చెప్తున్నారు దీన్ని ఈ రీజియన్ గా చేయాలి అని అంటే విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఈ వీటికి ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా దీన్ని డెవలప్ చేయాలని చెప్పని విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఈ 4 నగరాలని కూడా కలిసే విధంగా ఒక మెట్రో రీజియన్ గా దీన్ని మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకొని దాన్ని మరి ఒక విజన్ అంటే అదే కదండి. ఆ రోజునే ఆయన విజన్ చేశారు. ఒక ప్రాంతాన్ని మొత్తం మార్చేసేటువంటి ప్రయత్నం, అంటే రింగ్ రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంటిగ్రేషను, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఈ అర్బన్ గ్రోత్, ఈ కాన్సెప్ట్ అంతా కనుక సక్సెస్ అయితే అది హైదరాబాద్కి ప్రత్యామ్నాయంగా అయ్యేది. అది ఆయన ఆలోచన. కానీ ఏమైంది, అక్కడే కథ ఒక మలుపు తిరిగింది. విజన్ ఉంది కానీ కంటిన్యూటీ లేదు. ఎందుకని? ఆయన కంటిన్యూ అవ్వలేదు. ప్రభుత్వాలు మారాయి, వాళ్ళ ప్రాధాన్యతలు మారాయి, వాళ్ళ పాలసీలు ఆగిపోయాయి. అంటే ఎవరండి అక్కడ మారింది? మరి ఈ తెలంగాణ ఉద్యమంలో కిరణ్ కుమార్ రెడ్డి, రోసే గారిని కనుక పక్కన పెట్టేస్తే మళ్ళీ వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ ఆలోచనని, ఆ లెగసీని ఆయన కంటిన్యూ చేశారా? ఇప్పుడు ఈయన చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయలేదు, విధ్వంసాది అని. మరి మీరెందుకు చేయలేదు? ఇది అద్భుతమైన కాన్సెప్ట్ కదా, దీన్ని పూర్తిగా అమలు కాలేదు. ఇక్కడే మనం ఇంకొక కఠోర సత్యం చెప్పాల్సింది ఏంటంటే, దేశంలో అభివృద్ధి సమస్య అనేటువంటిది డబ్బుతో కాదు, ఒక పాలసీలతో వస్తుంది. ఆ పాలసీ కంటిన్యూ అయినప్పుడే వస్తుంది. ప్రతి ప్రభుత్వం కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభిస్తుంది, దాన్ని మిగతా వాళ్ళు కంటిన్యూ చేయాలి. అప్పుడు నగరాలు పర్ఫెక్ట్గా డెవలప్ అవుతాయి. మరి ఇలాంటి పరిస్థితి విజయవాడకి వీటన్నిటికి ఎందుకు వచ్చిందంటే, విజయవాడ ట్రాఫిక్ ఎక్కడ చూస్తే అక్కడ అడ్డగోలు ట్రాఫిక్, గుంటూరులో చూస్తే ఏ రకమైన పరిస్థితి లేదు, మచిలీపట్నం చూస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుంటే ఈ 3 నగరాలకి అభివృద్ధి లోపం ఎక్కడ మిస్ అయింది? ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ చేసినటువంటి దీన్ని మీరు ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? సో ఇది మరి దీనికి ఎవరిని అనాలి? ఇది ఒక్కసారి ఆలోచించండి. విఘ్నులందరూ కూడా ఈ కాన్సెప్ట్ని ఆ రోజునే ఫస్ట్ టైం మొదటిసారిగా హైదరాబాద్ కాకుండా రీజియన్స్ వైజ్గా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి అని చెప్పని అన్నారు.
అన్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి మీరు అసలు వాటి గురించి పూర్తి ఇగ్నోర్ చేశారు, పట్టించుకోలేదు. నెక్స్ట్ సీఎం గా వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, మనం చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఏళ్ల కోవిడ్ అనేటువంటిది మైనస్ పోతే ఆయన దీన్ని ట్యాకప్ చేశారు. ఏంటంటే రిటైనింగ్ వాళ్ళు విజయవాడలో కృష్ణా రిటైనింగ్ వాళ్ళు, తర్వాత పోర్టు బందర్ పోర్టుని డెవలప్ చేయాలని. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, మరి ఈ మార్పులు, ఇలాంటి నిర్ణయాలు, వీటన్నిటికీ కూడా వాళ్ళిద్దరూ చొరవ తీసుకున్నారు. కానీ ఇప్పుడు మీరు ఇవాళ ఆడిపోసుకుంటున్నారు పూర్తిగా మీది అని చెప్పని. మొదటిగా అసలు ఈ 3 నగరాలు గనక ఒకే కాన్సెప్ట్తో ఆ రోజున ఒక రీజన్గా, మెట్రో రీజన్గా కంటిన్యూ అయినట్లయితే, మచిలీపట్నం పోర్ట్ పూర్తిగా అభివృద్ధి జరిగినట్లయితే, ఇండస్ట్రియల్ కారిడార్లుగా ఇవన్నీ కూడా డెవలప్ అయితే, ఒక ప్లాన్డ్ అర్బన్ డెవలప్మెంట్గా ఇదంతా కూడా డెఫినెట్గా అయినప్పుడు అసలు మనకి ఈ పాలసీ కంటిన్యూ అయినప్పుడు అసలు క్యాపిటల్ ఏంటి ఏదనేది ఇష్యూ అయ్యేది కాదు. కానీ 20 సంవత్సరాలు దాదాపు ఇప్పుడు ఆ రోజు తీసుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూసుకుంటే ఆ పరిస్థితి ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది తప్ప ఒక్క ఇది కూడా కదలలేదు. అంటే మచిలీపట్నం ఒకప్పుడు ప్రపంచానికి ఒక దీనిగా పోర్టుగా తయారైంది. విజయవాడ ఒకప్పుడు వ్యాపార కేంద్రంగా భాసిల్లింది. గుంటూరు ఒకప్పుడు వ్యవసాయ శక్తిగా అయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా గత చరిత్రగా మిగిలిపోయినటువంటి దీనికి ఇప్పుడు చెప్పండి ఎవరు బాధ్యులు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని రీజన్ గా డెవలప్ చేయాలనుకున్నారు. మన ఈయన వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విజయవాడ మన కొన్ని వేల మంది చనిపోయారు కదా ఆ రోజు. రిటైనింగ్ వాల్ అక్కడ రిటైనింగ్ వాల్ తీసుకురావటం, ఇక్కడ ఈ పోర్టుకి, బందర్ పోర్టుకి శ్రీకారం చుట్టడం, ఆ పనుల వరకు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్సెప్ట్ హైదరాబాదు, మీరు ఏ నగరాల మీద మీరు కాన్సన్ట్రేట్ చేశారు? ఇందా చెప్పినట్టుగా కనీసం కుప్పంలో కూడా వీళ్ళు ఇంటర్ఫియర్ అయిన తర్వాత ఆ ఇంటర్ఫియరెన్స్ ని చేయడం కోసం తర్వాత చేశారు. ఆ మున్సిపాలిటీగా కూడా జగన్మోహన్ రెడ్డి కాలంలోనే అయింది తప్ప ఇప్పుడు కాదు. సో ఇది ఇక్కడ మనం దీనికి సంబంధించి ప్రధానంగా గమనించాల్సినటువంటి పరిస్థితి. సో ఇంత విస్పష్టంగా ఎవరి కంట్రిబ్యూషన్ ఏంటి, దాని మీద ఎవరు ఏం చేశారని తెలుస్తుంటే ఇంకా మీరు ఇప్పుడు మళ్ళీ దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చెప్పండి ఎవరైనా ఇప్పుడు సిఆర్డిఏ మావిగన్నే సిఆర్డిఏ అన్నట్టుగా మాట్లాడుతున్నారు.